హాయ్ అండి, ఈరోజు వీడియోలో పుల్లగా కమ్మగా ఉండే గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. దీనికోసం ఒక కుక్కర్లో అరగంట సేపు నానబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకొని, ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అలాగే 7-8 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే మనము ఒక పెద్ద సైజు గోంగూర కట్ట నుండి తీసుకున్న ఆకులని శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక మీడియం సైజు బాగా పండిన టమోటా, అందులోనే మనము కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులోని వాటర్ని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ పప్పుని పప్పు గిత్తెతో మనము బాగా మెత్తగా ఎనుపుకోవాలి. తర్వాత ఈ వాటర్ని కూడా ఈ పప్పులోకి కూడా యాడ్ చేసుకొని మనము ఈ పప్పుకు తిరగమూత పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే ఈ గోంగూర పప్పు కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.